పీఓకే అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన సైన్యం. పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడని ప్రజలు. పీఓకేపై పాకిస్తాన్ పెత్తనానికి ఎండ్ కార్డు పడబోతోందా? పీఓకేలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి అనుకున్న పాకిస్తాన్కు అక్కడి ప్రజలు ఇచ్చిన బిగ్ షాక్ ఇదే. మీర్పూర్ డివిజన్ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఇలా ఓటర్లు లేక వెలవెలబోయాయి. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారం అధికారులు ఉదయాన్నే బ్యాలెట్ బాక్సులతో సిద్ధంగా ఉన్నా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలన్నీ జనం లేక బోసిపోయి కనిపించాయి. ఇది కేవలం ఎన్నికల బహిష్కరణ మాత్రమే కాదు, దశాబ్దాలుగా తమను బానిసలుగా చూస్తున్న పాక్ అరాచక పాలనపై కశ్మీరీ ప్రజలు సాగిస్తున్న నిశ్శబ్ద పోరాటంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బహిష్కరణ వెనుక జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు ఉంది. పీఓకేలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పిండి, విద్యుత్ సంక్షోభం, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గత కొన్నాళ్లుగా జేఏఏసీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది. తమకు కనీస హక్కులు కల్పించకుండా కేవలం అంతర్జాతీయ సమాజం కళ్లల్లో మట్టి కొట్టేందుకు పాకిస్తాన్ నాటకాలు ఆడుతోందని గ్రహించిన అవామీ యాక్షన్ కమిటీ ఈ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఫలితంగా పీఓకే ప్రజలు ఓటేయడానికి ముందుకు రాలేదు. భౌగోళికంగా, రాజకీయంగా అత్యంత కీలకమైన మీర్పూర్, బింబర్, కోట్లీ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓటింగ్ నిర్వహించారు. ఈ 3 జిల్లాల్లో కలిపి దాదాపు 1.4 మిలియన్లు అంటే 14 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఈ 14 లక్షల మంది ఓటర్లలో అత్యధికులు తమ ఇళ్లకే పరిమితమై ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అంటే పాకిస్తాన్ ఆక్రమణను ఆమోదించడమే అని భావించిన స్థానికులు పోలింగ్ బూతుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కశ్మీర్ లోయలో పాకిస్తాన్ పాలకుల ఎన్నికల వ్యూహం బెడిసికొట్టింది. ఓటర్లు రాకపోయినా ఎన్నికల తంతును పూర్తి చేయాలని భావించిన పాకిస్తాన్ అధికారులు మీర్పూర్ డివిజన్ వ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ పత్రాలను భారీ భద్రత మధ్య జిల్లాలకు చేరవేశారు. మిలిటరీ జోక్యం, ఆర్మీ అరాచకాల ఆరోపణల మధ్య అత్యంత ఉద్రిక్త వాతావరణంలో ప్రక్రియ నిర్వహించారు. అయినప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేదు. విచిత్రం ఏంటి అంటే ఈ 2500 కేంద్రాల్లో ఓటు వేసే ఓటర్ల కంటే వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు మోహరించిన పాక్ సైనికులే ఎక్కువ సంఖ్యలో కనిపించారు. తుపాకుల నీడలో, బూట్ల శబ్దాల మధ్య ప్రజాస్వామ్య ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అంతర్జాతీయ విశ్లేషకులు సైతం పాకిస్తాన్ను ప్రశ్నిస్తున్నారు. నిజానికి పీఓకేలో ప్రజలు ఓట్లు వేసినా వేయకపోయినా, పోలింగ్ బూతులు పూర్తిగా ఖాళీగా దర్శనమిచ్చినా పాకిస్తాన్ పాలకులకొచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే పాక్ సైన్యం ముందే రాసిపెట్టిన స్క్రిప్ట్ ప్రకారం బూత్ క్యాప్చరింగ్ ద్వారానో లేదా దొంగ ఓట్ల ద్వారానో తమకు నచ్చిన పార్టీని గెలిపించుకొని అక్కడ ఒక తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ పాకిస్తాన్లో నడిచేది మాత్రం మిలిటరీ చేత, మిలిటరీ కొరకు నడిచే నకిలీ ప్రజాస్వామ్యం. పేరుకే అక్కడ ఎన్నికలు, పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ తెర వెనుక అంతా నడిపేది రాక్షస మిలిటరీ నియంతృత్వమే. తాజాగా ఆ నిజాలే మళ్లీ బయటపడ్డాయి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకపోయేసరికి సైనికులే రిగ్గింగ్ చేయడం మొదలుపెట్టారు. పీఓకేలో పాక్ సైన్యం ఆడుతున్న ప్రజాస్వామ్య నాటకానికి సంబంధించిన అసలు రంగు ఈ వీడియోతో బట్టబయలైంది. జనం ఓట్లేయడానికి రాకపోయేసరికి పాక్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఓటరు స్థానంలో తానే నిలబడి బహిరంగంగా రిగ్గింగ్కు పాల్పడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. వీడియోను నిశితంగా గమనిస్తే పోలింగ్ బూత్ లోపల గన్ను పట్టుకున్న ఒక పాక్ సైనికుడు బ్యాలెట్ బాక్స్ వెనక చేతులు పెట్టి వరుసగా దొంగ ఓట్లు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే పోలింగ్ సిబ్బందిగా ఉన్న ఒక మహిళా అధికారి మౌనంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది తప్ప సైన్యం అరాచకాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయింది. ప్రజలు ఓటింగ్ బహిష్కరణ పిలుపుతో ఇళ్లకే పరిమితమై పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇస్తే, ఇస్లామాబాద్ పాలకులు మాత్రం సైన్యాన్ని ఉపయోగించి ఇలా దొంగ ఓట్లతో బ్యాలెట్ బాక్సులు నింపేస్తున్నారు. ఈ ఒక్క వీడియో సాక్ష్యంతో పాకిస్తాన్లో జరిగే ఎన్నికలు ఎంతటి బూటకమో, ఇక్కడ నడిచేది ప్రజాస్వామ్యం కాదు, కేవలం మిలిటరీ నియంతృత్వమే అని ప్రపంచానికి మరోసారి తేటతెల్లమైంది.